కలిసిన మనసులు నిలవాలి కలకాలం. దేవుని వరములు ప్రేమ ఫలములు పండాలి నిరంతరం. ఇది ఏ దేవుని నిర్ణయము, ఇది వివాహ విషయము. చేయి చేయి కలిపిన వేళ, మనసు మనసు కలిసిన వేళ, చేయి చేయి కలిపిన వేళ, మనసు మనసు కలిసిన వేళ. భార్యాభర్తల ప్రేమలు అమ్మా నాన్నల సేవలై సాగాలి తరతరాలు. బిడ్డల ఆలన పాలనలో మరియా యోసేపులములే కదలాలి శ్రీయేసులో. ఇది దేవుని నిశ్చయము, ఇది ఏ వివాహ పయనం, చేయి చేయి కలిపిన వేళ, మనసు మనసు కలిసిన వేళ, చేయి చేయి కలిపిన వేళ, మనసు మనసు కలిసిన వేళ. దేవుని వరాలు కురిసిన వేళ, దేవుని వరాలు కురిసిన వేళ, పవిత్ర వివాహ సౌభాగ్య వేళ, చేయి చేయి కలిపిన వేళ, మనసు మనసు కలిసిన వేళ, చేయి చేయి కలిపిన వేళ, మనసు మనసు కలిసిన వేళ. నుండి రక్షించినావు, నోవా కుటుంబాన్ని ఆదరించినావు, జల ప్రళయము నుండి రక్షించినావు, ఫలప్రదము కమ్మని దీవించినావు, నీ ప్రేమ వరములు కురిపించినావు, దీవెనలు
కురిపించు ఈ వరునిపై దండిగా కురిపించు ఈ వధువుపై మన్నించినావు రెబెకా ప్రార్థనను ఆలించినావు హన్నా మనవులను మన్నించినావు రెబెకా ప్రార్థనను ఆలించినావు జకరయ్య నమ్మకం గుర్తించినావు నీ ప్రేమ సంతతిగా ఇలమలచినావు దీవెనలు కురిపించు ఈ వరునిపై దండిగా కురిపించు ఈ వధువుపై కష్ట సుఖాలలో తోడుగా నుండుము కలిమిలేములలో అండగా నుండుము కష్ట సుఖాలలో తోడుగా నుండుము కలిమిలేములలో అండగా నుండుము వ్యాధుల బాధలలో నీడగా నుండుము వసుధైక జంటగా మలచుము వీరిని దీవెనలు కురిపించు ఈ వరునిపై దండిగా కురిపించు ఈ వధువుపై దీవెనలు కురిపించు ఈ వరునిపై దండిగా కురిపించు ఈ వధువుపై దినదినము నడిపించు మీ ప్రేమలో దివ్యంగా జీవింపవరమీయుమా దీవెనలు కురిపించు ఈ వరునిపై దండిగా కురిపించు ఈ వధువుపై ఈ వరునిపై ఈ వధువుపై ఈ వరునిపై ఈ వధువుపై మంగళమే సునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు
శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే సునకు మనుజావతారునకు 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 పవిత్రునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు నిరుపమా నందునకు నిరుపమా నందునకు నిపుణ వేద్యునకు మంగళమే మంగళమే సునకు మనుజావతారునకు 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 దురితా సంహారునకు వరసుగుణోదారునకు 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 కరుణా సంపన్నునకు కరుణా సంపన్నునకు జ్ఞానదీప్తునకు మంగళమే మంగళమే సునకు మనుజావతారునకు 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 సత్యప్రవర్తునకు సద్ధర్మశీలునకు 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 నిత్య స్వయం జీవునకు నిత్య స్వయం జీవునకు నిర్మలాత్మునకు మంగళమే మంగళమే సునకు మనుజావతారునకు 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 పురివాసునకు నరదైవ రూపునకు నరదైవ రూపునకు నరదైవ రూపునకు పరమేశ్వర తనయునకు పరమేశ్వర తనయునకు ప్రణుతింతు
జావా దారునకు. ఘనత ప్రభావాలు పొందమని జరగవలసిన కార్యక్రమాలు. పత్రిక కొరింథీయులకు రాసిన పత్రికను చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము 13వ అధ్యాయము 13వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మరి మొదటి నుండి 7 వచనాలు, మొదటి నుండి 7 వచనాలు మన మధ్య ఉన్నటువంటి మరి పాస్టర్ రత్నకుమార్ గారు వచ్చి ఈ వాక్య భాగం మన మధ్య చదివి వినిపించవలసిందిగా ప్రభు పేరట వారికి ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి నుండి 7 వచనాలు మన మధ్య చదివి వారు వినిపిస్తారు. మొట్టమొదటిగా దేవుని నామానికి స్తోత్రం. ఈ సమయం ఇచ్చిన స్థానిక సంఘ కాపరి జోసఫ్ అయ్య గారికి, వేదిక మన దైవజనులకు, నూతన ఉద్యోగులకు ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాలు మనం చదువుకుందాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మరోగేడు కంచెను గడగలాడు తాళమునయుండును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం దీవించబడినగాక. ఆమేన్. వాక్యం చదివి వినిపించినటువంటి పాస్టర్ రత్నకుమార్ గారికి ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి వాక్య పరిచయ నిమిత్తమై మన మధ్య ఉన్నటువంటి మరి సుదూర ప్రాంతం నుండి వచ్చారు. విజయనగరం వంటి ఇంచుమించు విశాఖపట్నం శ్రీకాకుళం ఆ ఏరియాలో మరి సేవ చేయొచ్చు. తరచుగా హైదరాబాదు పరిసర ప్రాంతాలు వచ్చి అనేక ప్రభు పరిచర్య కార్యక్రమంలో సాగుతున్న దేవుని సేవకులు మన మధ్యన ఉన్నారు. వారి సమయంలో ఒక పాట పాడి ప్రభును స్తుతిస్తారు. పాట పాడి ప్రభును స్తుతించి కొద్ది లేఖనాలు మన మధ్య వారు పంచుకొనవలసిందిగా ఈ సమయాన్ని స్తోత్రం. ప్రభావి పరిశుద్ధ స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభావమడి దయమడి యేసు ప్రభావం మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అద్భుతకరుడు తండ్రి, ఆశ్చర్యకరుడు తండ్రి, ఆలోచనకర్తవు తండ్రి, మహాగరుడు అయిన తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల రాత్రుల సమయంలో తండ్రి ప్రియుడు ప్రభు జకరియా గృహం దగ్గర ప్రభు నాయన వారి చిన్న కుమార్తె ద్వారకారాణి అలాగే తండ్రి ప్రసాద్ గారి ప్రభు వారిద్దరు నాయన వధువులుగా దీవించబడడానికి వేలాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. సహాయం ఇచ్చిన తండ్రి, ఈ యొక్క కూడకకు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించిన తండ్రి. అలాగే ప్రభు ఇంతవరకు పాట ద్వారా మహిం పొందుకున్న మా యేసే అలాగే తండ్రి మీ దాస్తుల్లో ప్రభు మీరుండి మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి మరి ముఖ్యంగా నూతన వధువులను దీవించి నాయన ఈ యొక్క వాతావరణం కూడా ప్రభు మీ స్వాధీనంలో ఉంచుకొని ఈ యొక్క కార్యక్రమాలు జయప్రదంగా జరిగించగలరని యేసయ్య నీ పరిశుద్ధ నామమున పరమ తండ్రి
ప్రార్థించినటువంటి సోదరుడు పీటర్ గారిని వందనాలు చెల్లించున్నాను. మరి ఈ సమయంలో మరి పాస్టర్ మరి ఏపై చౌదరి గారు వచ్చి ఒక శరణం పాడి దేవుని యొక్క మాటలో మన మధ్య తెలియజేయవలసిందిగా వారు ప్రభు పేరట ఆహ్వానించున్నాను. పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు వీరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది
ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. అందులో దేవుని యొక్క కృపను, దేవుని యొక్క సన్నిధానాన్ని మనం ఎరిగిన వారం కాబట్టి దేవుని స్తుతించకుండా, దేవుని యొక్క వాక్యం మనం వినకుండా మనం ఏ కార్యంలో కూడా ముందుకు పోము. ఈ సమయంలో మరి ప్రార్థించుకుని క్లుప్తంగా దేవుని యొక్క మాటలు, హెచ్చరికలు మాత్రమే. మరి వివాహ ప్రసంగం అంతా కూడా అయిపోయినది. గత 2 దినాల క్రితము యానంలో జరిగినటువంటి పరిశుద్ధ వివాహంలో అనేకమైన విషయాల ద్వారా నూతన వధూవరులను దైవ సేవకులందరూ హెచ్చరించున్నారు. ఈ సమయంలో మరి వారిని చూడడానికి, వారిని దీవించడానికి, ఆశీర్వదించడానికి మనం వచ్చినాం కాబట్టి ఎక్కువగా తడవ చేయకుండా మనము దేవుని వాక్యంలోనికి క్లుప్తంగా వెళ్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా మా సహోదరి ప్రభా, మరి సహోదరుడు ప్రసాద్ను అలాగనే ద్వారకాలను మీరు ఐక్యం చేసిన విధానాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ అనాది సంకల్పం చెప్పిన వారి నుండి తండ్రి ఐక్యం చేసి మా మధ్యకి మీరు తోడుకుని వచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జకరియా గారిని, వారి కుటుంబాన్ని మీరు ప్రేమించి వారి యొక్క ప్రార్థనలు మీరు తండ్రి ఈ సమయంలో ప్రభు చేసిన కార్యములు చూడుడు అని నేను గణపరచుటకు, నేను ధ్యానించుకున్నటకు నన్ను ఈ సమయంలో కృతజ్ఞత కూడికను రిసెప్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వారికి ఇచ్చిన తరుణాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సందర్భంగా నూతన వధువుని బట్టి ప్రార్థిస్తున్నాం. మీరే వారిని ఆశీర్వదించండి. వారి యొక్క చిరకాల జీవితంలో ప్రభు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాము. ఆయన ప్రభు నిన్ను ధ్యానించుకుంటూ నీలో సాగిపోతుందండి. అనేకులకు మాదిరికరంగా జీవించడానికి, మాదిరికరమైన కుటుంబంగా మరి ఏర్పడడానికి మీరు సహాయం దయచేసారు. మీరు చేసిన కార్యాలన్నిటి బట్టి దేవానికి వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో అనుకున్న రీతిగా దైవ సేవకులు క్లుప్తంగా హెచ్చరిక విషయం 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలెను కోరుచున్నాను. ఇంతకు ముందే కొందరు త్రోయబడి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఎంతనైనను విధవరాండ్రి ఎడల సంఘము నిజముగా అనాథులైన విధవరాండ్రులకు సహాయం చేయుటకై దాని మీద భారము లేకుండా ఆమె వీటికి సహాయము చేయవలేను. చాలండి, మంచి విషయం అండి. మరి తన కావలసిన భార్యకు వివాహం అయిపోయింది, భార్యగా తీసుకుని మన మధ్యకి వచ్చారు. తన భార్యకు దేవుని వాక్యం ద్వారా కొన్ని హెచ్చరికలు ఇవ్వాలని నేను ఆశపడుతున్న సందర్భం ఆమె వీటికి సహాయము చేయవలేను. చాలండి, మంచి విషయం అండి. మరి తన కావలసిన భార్యకు వివాహం అయిపోయింది, భార్యగా తీసుకుని మన మధ్యకి వచ్చారు. తన భార్యకు దేవుని వాక్యం ద్వారా కొన్ని హెచ్చరికలు ఇవ్వాలని నేను ఆశపడుతున్న సందర్భంలో మరి అనుకున్న రీతిగా పాస్టర్ గారు ఆ వాక్యాన్ని తన భర్త చేతనే చదివించి తన భార్యకు వారే స్వయంగా చెప్తున్నారు. ఈ సమయంలో ఇక వచనంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతూ యవనస్తుడైన ఆ తిమోతి సేవకుడికి కొన్ని హెచ్చరికలు ఇస్తూ మరి ఆయనకు మాత్రమే కాకుండా సంఘములో ఉన్న స్త్రీలకు, పురుషులకు, వృద్ధులకు, పిల్లలకు అందరి కోసము ఆయన హృదయం కలిగిన వాడు కాబట్టి ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని ఆయా రీతులుగా వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ముందుకు సాగిపోతున్నాడు. ఈ సమయంలో మనం చూసినట్లయితే సంఘంలో ఉన్నటువంటి యవ్వన స్త్రీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యవ్వనస్తుల గురించి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వారు ప్రాముఖ్యంగా కలిగి ఉండవలసిన ఒక దైవ గుణము ఏమిటంటే సేవ చేసేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రికలో మనకు తెలియజేస్తున్నాడు. ఈ సందర్భంలో 4 విషయాలను మరి ద్వారకాకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఒక గొప్ప విషయం ఏంటంటే మీకు అందరికీ తెలిసిన రీతిగా ఆమె చిన్ననాటి నుండి దేవుని సన్నిధిలో పెరిగిన ఆమె దేవుని సన్నిధి విడిచిపెట్టకుండా, ఏ పనిని విడిచిపెట్టేస్తారేమో కానీ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క పరిచర్య,
ప్రాముఖ్యంగా ఇంట్లో చేసుకునే ప్రార్థన విడవనదిగా మరి నాకు తెలుసు. కుటుంబం అంతటి గురించి మీరు ఎప్పుడైనా మరి అభ్యాసం చేశారు, ఎప్పుడైనా గమనించారు లేదు, కానీ నేను వారి పెద్ద అల్లుడిగా మరి కుటుంబంలో నేను గ్రహించింది, వారు క్యాంపులో ఉన్నా, వేరే వారి ఇంట్లో ఉన్నా, ఈ ఇంట్లో ఉన్నా, వారు మాత్రము ప్రార్థనే వారి యొక్క ఊపిరిగా చేసుకుంటూ ప్రార్థనలో కొనసాగుతూ ఉంటారు. కాబట్టి ప్రార్థించే గుణమున్న వారు, ప్రార్థనలో సాగుతున్న వారికి దేవుని యొక్క నియమాలు బాగా వంటబడతాయి. అంటే వాళ్ళు పట్టించుకుంటారన్నమాట. వారు దేవుని యొక్క మాటలు నిర్లక్ష్యం చేయరు. ప్రార్థనలో కొనసాగుతూ ఉంటారు. కాబట్టి ప్రార్థించే గుణమున్న వారు, ప్రార్థనలో సాగుతున్న వారికి దేవుని యొక్క నియమాలు బాగా వంటబడతాయి. అంటే వాళ్ళు పట్టించుకుంటారన్నమాట. వారు దేవుని యొక్క మాటలు నిర్లక్ష్యం చేయరు. అయితే దేవుని వాక్యము తెలుసు, దేవుని సన్నిధిలో పెరుగుతుంది. యవనస్తురాలుగా, సండే స్కూల్ పిల్లగా పెరిగింది. ఇప్పుడు మరి ఒక కన్యత్వాన్ని విడిచి అలాగే దేవుని ఒక భార్యగా సిద్ధపడుతున్న సమయంలో నేను కూడా దేవుని మాటల్లో నుండి 4 హెచ్చరికలను తెలియచేయాలని మనం చేస్తున్నాను, ఆశపడుతున్నాను. ఆ తర్వాత పురుషుడిగా మరి మన మధ్య నిలబడినటువంటి పెండ్లి కుమారుడిగా ఉన్నటువంటి ప్రసాద్ గారికి కూడా దేవుని మాటల్లోని 4 విషయాలు చెప్పి నేను ముందుకు సాగిపోతాను. మరి ఇక్కడ చూసినట్లయితే సేవ చేసే గుణమును ప్రతి స్త్రీ కూడా అలవర్చుకోవాలని ఉంది. సేవ అనగా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. దాన్ని పరిచర్య అంటే అర్థం ఏంటంటే, క్రైస్తవునిగా ఆలోచిస్తే, దేవుని సేవకుడిగా ఆలోచిస్తే అది పరిచర్య అంటే మినిస్ట్రీ అంటారు. మినిస్ట్రీకి చాలా అర్థాలు వస్తాయి. మినిస్ట్రీ అనగా మన రాజకీయ నాయకులు చేసేది కూడా మినిస్ట్రీయే, పరిచర్యే. కాబట్టి వాళ్ళు కారులో తిరుగుతూ పరిచర్య చేస్తూ ఉంటారు. అలాగనే సంఘములో చేసేది కూడా పరిచర్య. అలాగనే సేవకులు పత్రికలు పట్టుకుని, బైబిల్ పట్టుకుని ఇంటింటికి వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి చేసేది కూడా పరిచర్యే, మినిస్ట్రీ అంటారు. అయితే ఈమెకు దేవుడు చెప్పేది ఏమిటంటే, ఈ నూతనంగా జతపరచబడినటువంటి ఈ స్త్రీకి, యవనులకు బైబిల్ గ్రంథంలో ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, సేవ చేసే గుణము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని. సేవ చేసే తాత్పర్యము ప్రతి ఒక్కరికి హృదయంలో ఉండాలి మాట. సేవ అనగా పరిచర్య. మరి ఇక్కడ నుండి ఒకవేళ కొంతమంది పిల్లలు చూసినట్లయితే ఇంట్లో బాగా పెరుగుతూ ఉంటారు, ఇంట్లో పని మనుషులు ఉంటూ ఉంటారు. మరి ఆ చెయ్యి కూడా కడుక్కోని పరిస్థితి, వారి ప్లేట్లు పని మనుషులు వచ్చి కడుగుతూ ఉంటారు. మంచిదే, అంతటి స్తోమత ఉంది, వారు పని వాళ్ళు పెట్టుకుని చక్కగా అన్ని పనులు ఇతరుల చేత చేయించుకుంటారు. అలాగని మరి ఒక స్త్రీగా మనం ఇంకొక ఇంట్లోకి వెళ్ళినప్పుడు పరిచర్య చేయలేని దానిగా ఉండినట్లయితే అది ప్రతి ఒక్కరికి అవమానంగా ఉంటుంది. అయితే ఈమెకు పని రాదు అని నేను అనడం లేదు. ఇంటిలో అందరికంటే ఎక్కువ పని చేసే ఆమె పరిచర్య చేయాలి, సహాయము చేసే స్త్రీగా ఉండాలని మరి ఇక్కడ నేను స్త్రీకి మనం చేస్తున్నాను. అలాగనే ఎవరైతే వివాహం చేసుకొనబోతున్నారో వారు కూడా పరిచర్య అనేది అలవాటు చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను. అలాగనే వివాహం చేసుకున్న వారు కూడా ఎవరైతే పరిచర్య చేయకుండా వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు పనులు రావు, నేను పనులు నేర్చుకోలేదు, నన్ను అల్లారుముద్దుగా పెంచారు, నేను కారులో తిరిగాను, నేల మీద నేను కాలు పెట్టలేదు, మరి బెడ్ల మీద నేను ఉన్నాను అని ఒకవేళ వేరే ఇంటికి వెళ్ళినప్పుడు, అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు అలాంటి మాటలు చెప్పేవారు ఉంటారేమో, అది స్త్రీకి, యవనస్తురాలకి అది మంచి విషయం కాదని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ. రెండవదిగా మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రికలో మరి 5వ అధ్యాయము 22వ వచనంలో వివాహంలో మనం బాగా చదువుతూ ఉంటుంటాము. స్త్రీ భర్తకు లోబడి ఉండాలని మనం నేర్చుకుంటూ ఉంటాం, వినిపిస్తూ ఉంటుంటారు. నిజానికి నేను ఆలోచిస్తూ ఉంటాను, ఎంతమంది ఈ మాటలు విని వారు చివరి వరకు వాటిని జవదాటకుండా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ హిందువులు ఉన్నట్టయితే దయచేసి మీరు ఏమనుకోవద్దు, ఒక మాట చెప్తున్నాను, మంచి ముహూర్తాలు చూసి మరి వివాహం చేసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ఒకవేళ వివాహం చేసుకోవడానికి ముహూర్తం మంచిది కాదంటే 1 సంవత్సరం పోయే కన్నా సరే మంచి ముహూర్తాలు కూడా అలాంటిది. ముహూర్తములు లేకపోయినప్పటికీ దేవుని మాటల ద్వారా వారిని ఐక్యం చేస్తూ ఒక మాట చెప్తారు, జీవితాంతము మీరు ఎన్నడూ విడిచిపోకూడదు, జీవితాంతము కలిసే ఉండాలి, ఒకే భార్యకు భర్తగా ఉండాలి, ఒకే పురుషుని భర్తగా కలిగి ఉండాలి, ఒకే భార్యను కలిగి ఉండాలని చక్కని మాటల ద్వారా హెచ్చరిస్తూ ఉంటారు. నేను ఆలోచిస్తూ ఉంటాను, ముహూర్తాలు చూసుకుని వివాహం చేసుకున్న ఎన్ని వివాహాలు నిజంగా నిలబడ్డాయి, ఎంతమంది మరి భార్యను విడిచిపెట్టేయడం లేదు. ముహూర్తం ఎందుకు తీసుకుంటారంటే ఈ భార్యాభర్తల బంధము బలంగా ఉండాలని. ఈ మధ్యకాలంలో నేను మరి వింటున్నప్పుడు సినిమా యాక్టర్లట, ఇక్కడ ఎవరు సినిమా యాక్టర్లు లేరు కాబట్టి చాలా సంతోషం. సినిమా యాక్టర్లట 3 నెలలకు ఒకసారి లేదా 3 సంవత్సరాలకు ఒకసారి భార్యను మార్చేస్తున్నారు. డబ్బు ఉంది కాబట్టి మొదటి భార్యకు రెండో భార్యకు ఎంతో ఇచ్చేసి మరలా వేరే కొత్త భార్యల్ని తెచ్చుకుంటున్నారు. మొన్న ఒకసారి ఒక పాట పాడుతున్న ఒక ఆవిడ కనపడ్డది, పాట పాడుతుంది, ఆవిడ మూతి పోలేదు కానీ పాట చక్కగా పాడుతుంది.
ఏంటి బాగా పాడుతుంది, పాపం దేవుడు అందం వెళ్ళదని అలా చూస్తుంటే మా పక్కన ఒక పిల్ల హిందూ పిల్ల వచ్చి అంటుంది, ఆమె తక్కువ మంచి వేయకండి, కమలాసన్ 7వ భార్య అంటుంది. మరి అంతమంది తెలుసు ఈ రహస్యం నాకు తెలియదు, కానీ మరి 7వ భార్యను కూడా తెచ్చుకున్నాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది ఒకే ఒక భార్య, ఒకే ఒక భర్త అని. అలాగనే హిందువులు కూడా ఈ భార్య చివరి వరకు ఉండాలని తిథులు నక్షత్రాలని చూసుకుని చేసుకుంటున్నారు, కానీ మధ్య మధ్యలో వారి యొక్క బంధాలు తెగిపోతున్నాయి. కాబట్టి మాటలన్నీ ఎందుకు చెప్పానంటే, స్త్రీ లోబడే గుణము లేకపోవడాన్ని బట్టి ఈ విషయం మాటలన్నీ ఎందుకు చెప్పానంటే, స్త్రీ లోబడే గుణము లేకపోవడాన్ని బట్టి ఈ విషయాలు జరగవచ్చు. ఎడబాటు జరుగుతుందంటే స్త్రీ ఒకవేళ మరి తండ్రి గారి ఇంటి దగ్గర జీవించినట్లుగానే భర్త గారి ఇంటి దగ్గర కూడా జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ తేడాలు రావచ్చు. కాబట్టి మనం చేస్తున్నాను ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, అలాగే నూతనముగా వధువుగా వెళుతున్నటువంటి ద్వారకకు కూడా లోబడే మనస్సును జీవితాంతం అలవాటు చేసుకోవాలని మనం చేస్తున్నాం. కొంతవరకు మాత్రమే కాదు, లోబడుట అనేది కొంతవరకు మాత్రమే కాకుండా జీవితాంతము కూడా లోబడే గుణం అనేది నా యొక్క జీవితంలో నుండి నేను విడిచిపెట్టను, తీసివేయను అనే నిర్ణయంతో సాగిపోవాలని మీకు మనం చేస్తున్నాను. అలాగే పేతురు పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 9 వరకు చదివినట్లయితే, చదవద్దులండి సమయం లేదు, పెద్ద వచనాలు 9 వచనాలు. అందులో మనం చూసినట్లయితే స్వబుద్ధి, స్వచ్ఛ బుద్ధి కలిగి ఉండాలని, సొంత బుద్ధి కలిగి ఉండాలని, ఎవరో చెప్పిన మాటలు విని కుటుంబాన్ని పాడు చేసుకునేదానిగా కాకుండా మరి ఇంట్లో కూర్చుని ప్రార్థనాపూర్వకంగా ప్రతి విషయము ఆలోచించాలని మనం చేస్తున్నాను. చాలామంది వేరే వాళ్ళ జ్ఞానాన్ని సంపాదించుకుని వేరే వారి జ్ఞానంతో కుటుంబంలో సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళు చెప్పిన మాట, ఒకవేళ మరి ఇక్కడున్న ప్రసాద్ గారు ఏ పని మీద స్కూల్కి వెళ్ళి స్కూల్లో పేపర్స్ ఉండిపోయి వర్క్ ఉండిపోయి ఆలస్యంగా ఇంటికి వచ్చారనుకో, ఒక అరగంట ఎవరో ఒక అమ్మ కుటుంబంలో చిచ్చి పెట్టాలని మరి ఆయన ఎందుకు రాలేదో అది ఊహించుకుని వేరే కారణంగా చెప్పేసింది అనుకోండి. ఒక సినిమాకి వెళ్ళాడనో లేకపోతే స్నేహితులతో ఎక్కడికో వెళ్ళిపోయాడనో ఏదో రకంగా ఏదో మాట చెప్పింది అనుకో, ద్వారకా ఏం చేయొచ్చు అంటే, అమ్మ ఇంత పని చేశాడా నాకు చెప్పకుండా అని ఆమెకి ఏమాత్రం ఆలోచించకుండా భర్త రాగానే ఎక్కడి నుండి వచ్చావు ఏంటి అని, అసలు ఎక్కడికి వెళ్ళారు ఎందుకు ఆలస్యమైందని కూడా అడగకుండా ఎక్కడికి వెళ్ళి వచ్చారో నాకు తెలుసు అని ఎవరో చెప్పిన మాటను వినేసి ఆ మాట నిజం అనుకుని అనవసరంగా లేనిపోని గొడవలు సమస్యలు కొని తెచ్చుకునే వారికి ఉండకుండా మరి చక్కగా ఆలోచించాలి, సొంత బుద్ధితో ఆలోచించాలి, దేవుడిచ్చిన జ్ఞానముతో ఆలోచించుకోవాలి. భర్త మరి ఎప్పుడు కూడా నా వెంటే ఉంటాడు, నా మాట వింటాడు, ఇద్దరము కలిసే ఉంటాము, ఎవరు ఏం చెప్పినా నా భర్తలో అటువంటి మరి గుణాలు రావు అనే ఉద్దేశంతో భర్తను గౌరవిస్తూ సాగిపోవాలి. కానీ వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు వినేసి కుటుంబాన్ని పాడు చేసుకునే స్త్రీగా ఉండకూడదని మనం చేస్తాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం కూడా మనం చూసినట్లయితే దాని లాంటి మాటే, లోబడుట లాంటి మాటే కొరింథీ పత్రికలో కూడా చదువుతున్నాము. అది విధేయత అనేది కూడా కలిగి ఉండాలి, విధేయులై ఉండాలి. భర్త ఏ పని చెప్పినప్పటికీ నాకు ఇది అలవాటు లేదు, నాకు ఇది ఇష్టం లేదు, నేను ఎప్పుడు చాలా సమస్యలు వచ్చాయి భార్యాభర్తల గురించి. భర్త హడావుడిగా అన్ని సర్దుకొని గబగబా ఆ లాట్రిన్లోనికి వెళ్ళి ఆ నెంబర్ 2 చేసేసి ఆ డోర్ వేయకుండా వాటర్ కొట్టకుండా వెళ్ళిపోతూ ఉండేవాడట. భార్య నిద్రపోయి లేచినప్పటికీ అందులోకి వెళ్దామంటే అదంతా వాసనట. శుభ్రంగా లేని కారణాన్ని బట్టి భార్య అంటూ ఉంటుందట, ఎప్పుడు చూసినా మీరు లాట్రిన్ బాగా క్లీన్ చేయండి అంటూ అలాగే చేస్తానని అంటూ ఉంటాడు. కానీ మర్చిపోతూ ఉంటాడు అడవాళ్ళు. ఆ ఫ్లష్ కొట్టకుండా నీరు కొట్టకుండా వెళ్ళిపోతూ ఉండడం వల్ల ఆమె సహించలేకపోయిందట. చివరికి ఆమె మరి విడాకులకి అప్లై చేసుకుందట. దేనికోసం అంటే చిన్న విషయం కోసం, బాత్రూంలో నీళ్ళు కొట్టలేదని, లాట్రిన్ ప్లేట్లో నీళ్ళు కొట్టలేదని విడాకులకి అప్లై చేసుకుందట. విడాకులు తీసేసుకుంది కూడా. అంటే వేసుకున్న వస్తువులు ఇచ్చేసింది, మరి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు అమ్మేసి ఇచ్చేసింది. దేవుడు ఏమన్నాడంటే, నీకు ఉన్న దానిలో 10వ భాగం ఇయ్యి, సగం ఇయ్యి, నీకు ఇవ్వాల్సిందంతా నువ్వు ఇవ్వ, కానీ నువ్వు లేకుండా ఇచ్చామని దేవుడు చెప్పారు. కాబట్టి కొన్ని వాక్యాలు అనర్థంగా తీసుకుంటారు అన్నమాట, తప్పుడుగా కొంతమంది తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ మాట దాని గురించి మాట్లాడటం లేదు, కానీ ప్రేమించుట, భర్త ప్రేమించాలన్న సంగతి అతను తెలుసుకోవాలి. ప్రతి విషయంలో ప్రేమించాలి. భార్య తప్పు చేసినా ప్రేమించాలి, భార్య తిట్టినా ప్రేమించాలి. ప్రతి చిన్నదానికి మరి విసిగిపోయేవాడిగా, సహింపు లేనివాడిగా పురుషుడు ఉండకూడదని మనం చేస్తున్నాం. ఇక్కడున్న ప్రసాద్ గారు కూడా ప్రేమించే తత్వం, త్యాగపూరిత మనస్సును కలిగి ఉండాలి. యేసుక్రీస్తు మనకు తెలుసు, యేసుక్రీస్తు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, ఈ లోకం కోసం ప్రాణం పెట్టినాడు. అదే రీతిగా ఈ యొక్క స్త్రీ
సంఘముతో పోల్చబడింది. కాబట్టి యేసుక్రీస్తు ఎలాగైతే సంఘము కొరకు తన ప్రాణం పెట్టాడో స్త్రీ కోసం కూడా భర్త తన యొక్క ప్రాణం పెట్టేటంతగా ప్రేమించేవాడిగా ఉండాలి. ఎంతగానో ప్రేమించేవాడుగా ఉండాలి. ఎన్ని తప్పులు చేసినప్పటికీ, ఎంత అవమానముగా ఉన్నప్పటికీ, ఎన్ని చిక్కులు పెడుతున్నప్పటికీ ప్రేమించేవాడిగా ఉండాలి. ఆ సర్ది చెప్పుకునే దానిలాగా వాడిగా ఉండాలి. కుటుంబంలో కలతలు లేని కుటుంబంగా మార్చుకోవడానికి భర్త ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. రెండవదిగా స్త్రీ బలహీన ఘటమని దేవుని యొక్క వాక్యంలో చలవిస్తుంది. ఆ మాటకి చాలామంది స్త్రీ మానవుగా ఉన్నప్పటికీ, ఎన్ని చిక్కులు పెడుతున్నప్పటికీ ప్రేమించేవాడిగా ఉండాలి. ఆ సర్ది చెప్పుకునే దానిలాగా వాడిగా ఉండాలి. కుటుంబంలో కలతలు లేని కుటుంబంగా మార్చుకోవడానికి భర్త ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. రెండవదిగా స్త్రీ బలహీన ఘటమని దేవుని యొక్క వాక్యంలో చలవిస్తుంది. ఆ మాటకి చాలామంది స్త్రీలు ఒప్పుకోరు, కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది బలహీన ఘటము. బలహీనదే, సరిగా ఆలోచించలేదు, అలాగనే సరిగా మరి నిర్ణయాలు తీసుకోలేదు, కొద్దిగా బలహీనురాలు. కాబట్టి స్త్రీ బలహీన ఘటమని గుర్తెరిగి మరి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. గ్లాస్ వస్తువులు మనం చూసినట్లయితే ప్యాకింగ్ చేసిన తర్వాత పైన రాస్తూ ఉంటారు హ్యాండిల్ విత్ కేర్, గ్లాస్ ఐటమ్స్ ఆర్ ఇన్సైడ్ అని. మరి లోపల పగిలే వస్తువులు ఉన్నాయి, గాజు వస్తువులు ఉన్నాయి, జాగ్రత్త అంటారు. కాబట్టి స్త్రీ కూడా ఆ పగిలే వస్తువుగా బలహీనమైన ఘటముగా ఎంచి భార్యను ప్రేమగా చూసుకోవాలని, భార్య యొక్క ఆ యొక్క పద్ధతులను గ్రహించి అర్థం చేసుకునేవాడిగా ముందుకు సాగిపోవాలని మరి ఇప్పుడున్న ప్రసాద్ గారికి మనం చేస్తున్నాను. మూడవదిగా మరి భార్యకు దాంపత్య హక్కులు ఇవ్వాలి. ఇది చాలామంది విస్మరిస్తూ ఉంటారు. దాంపత్యములైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను దేవుని దృష్టికి అనుకూలముగా నడుచుకునిరి అని చెప్పి దైవ గ్రంథంలో రాయి. వీరిద్దరు అంటే ఎవరు మట్టుకు వారే కాదు, మాస్టర్ గారైనా పాస్టర్ గారైనా టీచర్ ఏదేమైనప్పటికీ వీరిద్దరు మోకరించారు. వీరిద్దరు సకల విధములైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నడుచుకొనొచ్చు. మరి దేవుని దృష్టికి అనుకూలంగా చెప్పినటువంటి 4 అంశాలు పురుషుడికి, 4 అంశాలు స్త్రీకి చెప్పారు. అది ఎవరంటే వీరిద్దరు సకల విధమైన సంఘ పెద్దలు. మరి సేవకులు రతన్ కుమారు మిస్టర్స్ జాయ్ బెల్, మిస్టర్స్ జాయ్ బెల్, దేవుని సేవ చేసినటువంటి సేవకులు మరి సంఘ పెద్దలు కూడా ఈ స్థలానికి వచ్చినట్లయితే ఆశీర్వాద ప్రార్థనతో మన ముగించుకోవచ్చు. జాయ్ బెల్ ఎక్కడ ఉంది? ఆమె కూడా దూరం అయిపోయింది, ఇక్కడే ఉన్నారు. వైపుకి ఎత్తి అందరూ కూడా ప్రభుని స్తోత్రాలు చెబుదాం, ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని మహిమపడదాం. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరి నోటి దగ్గర దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడా, ఆ దేవుడా, నా దేవుడా, నీకు స్తోత్రం, 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 స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీ కృపకై స్తోత్రం. ప్రసాదిని ద్వారకాను చేతపరిచిన విధానముకై నీకు స్తోత్రం, 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 స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. ఆనాడు ఏదైనా తోటలో అవాదములు ఆస్వరించినట్లుగా, యోసేపు మరిని ఆస్వరించినట్లుగా ప్రభా, ఇదిగో దేవా ప్రసాద్ ద్వారకాలను నిశ్చయముగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నామయ్యా. నీకు స్తోత్రములు ప్రభా. దేవ యవన వయసు అంతయు మీరు కాపాడి యవన వయసులో తగిన సమయమందు ఏర్పాటు చేసినటువంటి ప్రభా శిరసకై నీకు స్తోత్రాలు, ఎముకకై నీకు స్తోత్రాలు. నిశ్చయముగా ప్రభా ఆ బిడ్డల పుత్ర స్థానంలో మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నామయ్యా. నీకు స్తోత్రములు ప్రభా. నువ్వు ఆశీర్వదించిన ఎడలా అది ఎన్నటనడికి ఆశీర్వాదములు మీరు సెలవించారు. నిశ్చయముగా నీ ఆశీర్వాదాన్ని నడిపించండి. ఇదిగో ప్రభా సంఘముగాను, బంధుమిత్రులుగాను, స్నేహితులుగాను, సంఘముగాను, దేవా సేవకులుగాను ఆశీర్వదించముండగా ఆశీర్వాదములు మీరు సెలవించారు. నిశ్చయముగా నీ ఆశీర్వాదాన్ని నడిపించండి. ఇదిగో ప్రభా సంఘముగాను, బంధుమిత్రులుగాను, స్నేహితులుగాను, సంఘముగాను, దేవా సేవకులుగాను ఆశీర్వదించముండగా అదేనటి ఆశీర్వాదకరం ఉండగా మీరే ఆశీర్వదించి బిడ్డల కృపలో నింపి దాంపత్య జీవితం మొదలుకొని వారి కడ వరకు కూడా నమ్మకముగా ఇష్టముగా ఇదిగో ప్రభు బిడ్డ కుమార్తెకును ఇదిగో 4 అంశాలు చెప్పి ఉన్నారు. ఆ ప్రకారంగా జీవించటకు నీ దయాకరణ హస్తం బిడ్డపై చాచి నడిపించమని, కృప తోడుగా ఉంచమని నా దేవుడును మన రక్షకుడును సృష్టికర్త అయినటువంటి యేసు
యేసు క్రీస్తు వారి యొక్క కృప, ఆయన ప్రేమ, నిత్య సహవాసము, దాంపత్యం మొదలుకొని అంతము వరకు సదాకాలము వారికి వారి కుటుంబమునకును తోడైండునుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జాయ్, సిలువ రక్తమే జాయ్. ప్రభు యేసు నామమునకై సంపూర్ణమైన విజయం, ప్రభావి క్రియలకు నాశనం, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. మరి సమయంలో గృహస్థులైనటువంటి మరి జకరియా గారు వందన వచనం తెలియజేస్తారు. దేవునామన స్తోత్రములు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి సహోదరి సహోదరులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుసుకున్నాను. అలాగే మరి నూతన వధువులను మీరు ఆశీర్వదించి మరి మేము సిద్ధపరిచినటువంటి ఈ చిన్నపాటి విందును కూడా మీ అందరూ కూడా భుజించి మరి అందరూ కూడా వెళ్ళాలని దేవుని పేరట మనం చేసుకుంటున్నాం. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. మరి సమయంలో పాటలు పాడి ప్రభువును మహిమపరుస్తూ ఉండగా కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి
కొరతలు తీర్చి నడుపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం. ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం. సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం. సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం. దివ్యమైన స్నేహ బంధం అలరించగా, నవ్యమైన ప్రేమ గీతం పలికించగా, పరువక తండ్రి మాట మదినుంచగా, పరుడగు క్రీస్తు బాట పయనించగా, మరుమల్లెలు పలికాయి స్వాగతం, మరుమల్లెలు పలికాయి స్వాగతం. కలగాలని దీవెనలు స్వాగతం, కలగాలని దీవెనలు స్వాగతం. ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవధువా స్వాగతం, ఈ పరిణయ శుభవేళ స్వాగతం. నవవధువా స్వాగతం. సంధించను నీ పతిన్ అందుకోను మా స్వాగతం.
గుణశీలి భర్తకు విలువనిచ్చు వినయమూర్తి అయి కర్తకు మహిమ తెచ్చు సిలువ శక్తి అయి విరజాజులు పలికాయి స్వాగతం విరజాజులు పలికాయి స్వాగతం వెలగాలని ధరలో స్వాగతం వెలగాలని ధరలో స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవరుడా స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవరుడా స్వాగతం సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం
శుభ సమయాన నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన. వివాహ శుభ సమయాన నాలో కలిగే